respected Vice Chancellor, Deans, faculty members, and my dear students, good evening everybody. At the outset, I congratulate all the students who have performed extremely well and getting the rewards today. Yes, I know among the students, some of them already got the scholarships at the time of admission, and some of them who are at the average level also improved in a big way and reached to the first being in the first 5 positions. I really congratulate all the students for making it a very successful in their courses. And also, I thank all the students for their cooperation all through the year. Yes, I really wholeheartedly thank all the students for their cooperation all through the year. You may ask me why the cooperation, where is the cooperation and all that. Yes, every moment you have cooperated with the system, every moment you have cooperated with the people, every moment you have done extremely well. That is the most important part of any institution. Because it is the whole process is a dynamic process. The curriculum getting changed, the examination system getting continuously changed, the rules and regulations getting changed. It is for any good institution, it is a dynamic process. When they are getting changed, naturally there would be resistance. It is a natural process. But most of the institutions there are resistances. So in most of the universities, either government or private universities, there are there is some issue once in every month at least, maybe regarding the discipline, maybe regarding the reformation in the examination system, maybe regarding the change of rules and regulations. But you have cooperated in such a way that yes, you have understood every change and you have respected every change and you have followed it and made it a wonderful year. That is the biggest thing. Parents kuda unnaru ikkada. మీ పిల్లలు చాలా 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 బాగా చేశారు ఈ సంవత్సరం అంతాను. అందుకని వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీకు కదా వాళ్ళు థ్యాంక్స్ చెప్పాల్సింది, మీరెందుకు థ్యాంక్స్ చెప్తున్నారని మీకు అనుమానం వస్తుంది. నిజానికి వాళ్ళు చాలా బాగా చేశారు. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా హైయర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్లో నార్మల్గా చేంజెస్ ఉంటాయి, టైం టు టైం చేంజ్ అవ్వాలి. సంవత్సరానికి కరికులం చేంజ్ అవ్వాలి, సంవత్సరానికి ఎగ్జామినేషన్ చేంజ్ అవ్వాలి, ఇంకా మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిపెండింగ్ అపాన్ ద సొసైటీస్ సోషల్ నీడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అట్లా చేంజ్ అయినప్పుడు నార్మల్గా చాలా ఇన్స్టిట్యూషన్లో చాలా గొడవలు అవుతూ ఉంటాయి. మనకి చుట్టుపక్కల కానీ దూరమై కానీ లేకపోతే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్నిట్లోనూ ఏదో గొడవలు అవుతూ ఉంటాయి. అంటే ఆ చేంజ్కి వాళ్ళు అడాప్ట్ అవ్వరు, చేంజ్ని అర్థం చేసుకోరు, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఈ పిల్లలందరూ చిన్నవాళ్ళైనా ఫర్ ఆల్ ద చేంజెస్ దే హావ్ అండర్స్టూడ్, అర్థం చేసుకున్నారు, వాటిని గౌరవించారు, వాళ్ళ ప్రోగ్రెస్ కోసమని నమ్మారు, ఇక్కడ ఉన్న మనుషులు నమ్మారు. అందుకని ఒక్క ఇష్యూ కూడా లేకుండా సంవత్సరం అంతా వీళ్ళు పూర్తి చేయగలిగారు. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ దట్ ఈస్ ద రియల్ డెవలప్మెంట్ అమాంగ్ ద స్టూడెంట్స్. సో అట్లా చేయబట్టి ఏమైంది అల్టిమేట్గా అంటే వాట్ ఈస్ ద అవుట్కమ్. ఈ పిల్లలు అట్లా మంచిగా బిహేవ్ చేయబట్టి ఏమైంది, ఎట్లా అయింది ప్రోగ్రెస్ అని అంటే అవుట్కమ్ ఏమైంది అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ పిల్లలు వెళ్ళే పిల్లలు
డిగ్రీ కంప్లీషన్ ఆల్మోస్ట్ 95% అయిపోతుంది. దాంట్లో సుమారు 87-88% ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడే ప్లేస్మెంట్ జరిగింది. సో ఇది చాలా 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 అరుదుగా జరిగే విషయం. సో ప్లేస్మెంట్ అవడం అంటే ఓన్లీ నాలెడ్జ్తో పాటు అవ్వదు. నాలెడ్జ్ ఉండాలి, దాంతో పాటు పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉండాలి, దాంతో పాటు మిగతా లైఫ్ స్కిల్స్ అన్నీ ఉండాలి. సో ఇదంతా జరిగింది కాబట్టి ఇప్పటికీ 87-88% ఆల్రెడీ అన్ని కంపెనీస్లో, చాలా కంపెనీస్లో ప్లేస్ అవటం. మొన్న కూడా 2-3 కంపెనీస్ వాళ్ళు వస్తే మా పిల్లలు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అంటే, యువర్ కాలేజ్, యువర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ the most priority institution among all the other institutions of this area అని చెప్పారు. సో దిస్ ఇస్ ఆల్ డిపెండ్స్, ఇదంతా పిల్లలు పర్ఫామ్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. ఆ పర్ఫామ్ చేయటం అనేది వాళ్ళని ఎట్లా ఈ 4 ఏళ్ళు పెంచారు, ఎట్లా ఎట్లా చేశారు అనే దాని మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ అవుట్కమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. అంటే ప్రతి సంవత్సరం వస్తున్నాయి, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చినాయి. సో అయితే ఇదంతా జరిగిన పద్ధతి ఏంటి అంటే, తల్లిదండ్రులు ఉన్నారు కూడా కాబట్టి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ప్లేస్, ఈ ఇన్స్టిట్యూషన్కి మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ద బేసిక్ థింగ్, there is a fine line of connection between the students, faculty and the management. నార్మల్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో మేనేజ్మెంట్ ఒక దిక్కున ఆలోచిస్తారు, పెద్ద మాట్లాడరు పిల్లలతో. అట్లానే ఫ్యాకల్టీ ఇంకొక దిక్కులో ఆలోచిస్తారు, పిల్లలు ఇంకొక దిక్కున వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అది నార్మల్గా జరిగేది చాలా ఇన్స్టిట్యూషన్లో. అందుకని దేర్ ఇస్ ఎ వైడ్ గ్యాప్. చాలా చాలా మేనేజ్మెంట్ వాళ్ళు, లేకపోతే వైస్ ఛాన్సలర్స్, ఫ్యాకల్టీ ఏం చెప్పినా వాళ్ళు ఇది కాదు అని రెసిస్ట్ చేస్తారు. అది ఇంటర్మీడియట్ కాలేజీలు అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అది అట్లా కాకుండా స్టూడెంట్స్ అందరూ ఫ్యాకల్టీ మెంబర్స్కి ఆ క్లాసులో కనెక్షన్ కాకుండా కౌన్సిలింగ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటారు. ఏదో రకంగా వాళ్ళ పేరు, వాళ్ళ మంచి, వాళ్ళ చెడు అంతా కనెక్ట్ అయి ఉంటారు. అట్లానే ఫ్యాకల్టీ అందరూ మేనేజ్మెంట్తో కనెక్ట్ అయి ఉంటారు. సో ఫర్ దేర్ గుడ్, బ్యాడ్, ఎవ్రీథింగ్. సో అట్లా కనెక్ట్ అవటం వల్ల ఒకళ్ళకి, అండ్ కనెక్షన్ ఈజ్ ఆల్సో, ఇట్ ఈస్ మెయింటైన్ ఇన్ ఎ వెరీ డెలికేట్ వే. అందుకని ఒకళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ, ఇట్స్ లైక్ ఎ గుడ్ ఫ్యామిలీ. మంచి కుటుంబానికి ఎట్లా ఒకళ్ళ తండ్రులకి, కొడుకులకి, తర్వాత వాళ్ళకి ఎట్లా కనెక్షన్ ఉంటుందో, ఇన్ ద సేమ్ వే ఈ వీళ్ళ మధ్యలో అట్లా మంచి కనెక్షన్, ఫైన్ కనెక్షన్ ఉండటం వల్ల దే బిహేవ్ సో వెల్, దే రెస్పెక్టెడ్ ఎవ్రీ సిస్టమ్ సో వెల్, దే హావ్ గ్రోన్ ఇట్ ఇన్ ఎ ఫెంటాస్టిక్ వే. అది బేసిక్. రెండవది చాలా ఇంపార్టెంట్ థింగ్, పేరెంట్స్ కూడా వచ్చారు కాబట్టి మామూలుగా మనందరికీ డిసిప్లిన్ అనగానే మాకు గుర్తొచ్చేది, డిసిప్లిన్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండటం, రౌడీలు పెట్టి మెయింటైన్ చేయటం, ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఫైన్ వేయటం, చాలా వాళ్ళని భయపెట్టడం, దాన్ని డిసిప్లిన్ అనుకుంటాం. చాలామంది ఇళ్లలో కూడా అట్లా అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. కానీ అట్లాంటిది ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్లో అదే జరుగుతుంది, చాలా చోట్ల అదే జరుగుతుంది. ఎప్పుడైతే ఇది ఇట్లా భయంతో చేశామో, కోపంతో చేశామో, వాడికి కూడా అంతకంటే ఎక్కువ కోపం వస్తుంది, ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. వాడికి కూడా అంతకంటే ఎక్కువ రియాక్షన్ వస్తుంది. అది డిసిప్లిన్ కానే కాదు. అట్ బెస్ట్ మనం ఏం చెప్పొచ్చు అంటే, అది భయం వచ్చింది వాడికి. భయంలో ఎవడో పెరగలేదు, ఎవడో గ్రోత్ ఉండదు. మరి డిసిప్లిన్ అంటే ఏంటి అంటే ఎస్, ఒక సిస్టమ్ని, ఒక పద్ధతిని అర్థం చేసుకోవాలి. యూనిఫామ్ వేసుకురమ్మన్నారు, ఎందుకు వేసుకురమ్మన్నారు, ఏమవుతుంది అంటే కంపెనీలో కూడా వేసుకొస్తారు కాబట్టి మనకు నేర్పుతున్నారని అర్థం చేసుకోవాలి. టైంకి రమ్మన్నారు,
లేకపోతే ఏమవుతుంది అంటే క్లాస్ సగం మిస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలి. అంటే కానీ ఫైన్ కోసం టైంకి వస్తే అది డిసిప్లిన్ కాదు, ఫైన్ కోసం టైంకి వస్తే డిసిప్లిన్ కాదు. సో ఇట్లా అన్ని పార్ట్స్లో ఆ డిసిప్లిన్ ప్రత్యేకంగా చేయటం వల్ల వీళ్ళకి చాలా హార్మనీ ఉండటం జరిగింది, చాలా రెస్పెక్ట్ ఉండటం జరిగింది. సో మధ్యాహ్నం ఎవరితో మాట్లాడుతుంటే చెప్తున్నారు చాలామంది, సార్ అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకుంటే అది చాలా ఫైన్ చేస్తారు, చాలా భయపెడతారు, అసలు దానికి ఒక పెద్ద సిస్టము, టీచర్లు అందరూ దానికోసమే తిరుగుతారు అని చెప్తున్నారు. అది ఎట్లా? అమ్మాయిలు చెడు పని చేయకుండా చూడాలి కానీ మాట్లాడుకోకుండా ఎందుకు చేయాలి? మనం ఇక్కడ మాట్లాడుకోకుండా చేస్తే వాళ్ళు గోడతోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. అది మంచిది కాదురా బాబు. ఇది ఒక స్టేజ్ తర్వాత, ఒక లిమిట్ తర్వాత అది మంచిది కాదు. అంటే ఎక్స్ట్రీమ్ మంచిది కాదు. మామూలుగా షేర్ చేసుకోవచ్చు, మామూలుగా మాట్లాడుకోవచ్చు, మామూలుగా నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు, ప్రాజెక్టులు చేసుకోవచ్చు, ఇట్లా పర్ఫార్మెన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, నథింగ్ రాంగ్. అండ్ ఇట్లా నేను మామూలుగానే ఉంచుతాము, మేము తిరుగుతామే, పోలీసింగ్ చేయము. కానీ నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరైనా పొరపాటు చేస్తే 1%, 0.5% ఎవరు ఉంటారు. కానీ ఆల్ అవర్ స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్ వెరీ వెల్, అబ్సల్యూట్లీ నో రెస్ట్రిక్షన్. వాళ్ళు హాయిగా నవ్వుతూ ఉండొచ్చు. అది నేను వాళ్ళందరికీ, ఆ కాలేజీ వాళ్ళకి వాళ్ళు చెప్తున్నాను, అట్లా చేసే వాళ్ళకి ఎంత ప్రిమిటివ్ అండర్స్టాండింగ్ అంటే, ఎంత చిన్న అర్థం లేని పని అంటే, వీళ్ళు 4 సంవత్సరాల తర్వాత ఉద్యోగం చదువుకుంటారు, ఉద్యోగంలో చేరతారు, అయిపోయింది. తర్వాత దే హావ్ టు లివ్ విత్ అపోజిట్ సెక్స్. అబ్బాయి అమ్మాయితో జీవితంతో ఉండాలి, అమ్మాయి అబ్బాయితో జీవితంతో ఉండాలి. అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడకపోతే, వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుందో తెలియకపోతే, ఎట్లా అవుతుందో తెలియకపోతే, హౌ కెన్ దే లివ్ ఆల్ త్రూ ద లైఫ్? అది తప్పుగా అనుకుంటే హౌ కెన్ దే లివ్? మాట్లాడటం తప్పు కాదు, మంచిగా ఉండటం మనం నేర్పాలి. టీచర్స్గా, సిస్టంలో అదంతా నేర్పాలి. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిసిప్లిన్ వీ హ్యావ్ మెయింటైన్. అంటే ఇది అర్థం చేసుకోవడానికి, ఇది చూడటానికి చాలా అండర్స్టాండింగ్ ఉండాలి. సో అందుకని మేము అంత లిబరల్గానే ఉంటాం. పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు, హుషారుగా ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ లిమిట్లో ఉండాలో ఆ లిమిట్లో ఉంటారు. దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఫర్ దేర్ గ్రోత్. ఈ ప్లేస్మెంట్స్ ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే ఆ లిబరల్ థింకింగ్ ఉండాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్టు, where there is a freedom, yes, that there should be total liberty, total freedom for an individual ఉండాలి. సో అది సెకండ్ పార్ట్. అండ్ థర్డ్ పార్ట్ ఏంటంటే, మీకు స్పెషల్ స్కిల్స్, స్పెషల్ కోచింగ్, ఈ సిఆర్టీ లాంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ దానికి ప్రత్యేకంగా ఈ ఇన్స్టిట్యూట్లోనే ఇవ్వటం వలన ఇదంతా అవుట్కమ్ అంత అందంగా వచ్చింది. అంతమందికి ప్లేస్మెంట్స్ అవన్నీ జరిగి అంత బాగా చదువుకున్నారు. సో 4వ పార్ట్ బేసిక్ ఫెసిలిటీస్. చాలా కాలేజీల్లో అందరికీ తెలిసిందే, ఫుడ్ దగ్గర, మిగతా ఫెసిలిటీస్ దగ్గర చాలా కాంప్రమైజ్ అవుతారు. కానీ ఇక్కడ ఎవరు అట్లా కాంప్రమైజ్ అవ్వరు. ఎస్, వీఆర్ కన్సర్న్ ఫర్ దెమ్, రియల్లీ కన్సర్న్ ఫర్ దెమ్. నేను మొన్నే చెప్తున్నాను, మొన్న మా మెస్లో వాళ్ళు, అంటే వాళ్ళు హాస్టల్ వాళ్ళు కాకపోవచ్చు, అందరూ డేస్ కావచ్చు. ఎండ బాగా వచ్చింది కాబట్టి వాళ్ళకి వేడిగా ఉంటుంది. మీరు రోజుకు 2 సార్లు బటర్ మిల్క్ సర్వీస్ చేయండి అందరికీ. డేస్ క్లాస్ దగ్గర బటర్ మిల్క్ సర్వీస్ చేయండి, ఎవరికి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. దట్స్ నాట్ మై జాబ్. పిల్లలు అడగలేదు, తల్లిదండ్రులు అడగలేదు, టీచర్లు అడగలేదు, ఎవరు అడగలేదు. బట్ వాట్ ఈస్ ఇట్? వీ హ్యావ్ టు ఫీల్ దట్ దే ఆర్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలు ఎండలో ఉంటే ఏమవుతారని మనం ఆలోచించగలగాలి, ఏ ఇబ్బందులు వస్తాయని ఆలోచించగలగాలి. విత్ ఆల్ దట్ కన్సర్న్ వీఆర్ డూయింగ్ ఇట్. ఆ పిల్లలు కూడా అంత మంచిగాను అర్థం చేసుకున్నారు. అందుకని ఆ గ్రోత్ కూడా బాగుండి ఆ ప్లేస్మెంట్స్ అవన్నీ ఇవ్వడానికి బాగా అవుతున్నాయి. సో ఇవన్నీ దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. అంటే ఇంత స్కాలర్షిప్స్ 16 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఎవరింటి ఇవ్వటం లేదు.
అట్లనే ఈరోజు ఆ స్కాలర్షిప్స్ కాకుండా ఇంకొక 1.5 crores అట్లా డిస్ట్రిబ్యూషన్ ఏ ఇన్స్టిట్యూట్లో ఇవ్వటం లేదు. దానికంటే మించి దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కనెక్షన్ బిట్వీన్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్. దానికంటే మించి డిసిప్లిన్ అనేది అర్థం చేసుకొని మంచిగా పద్ధతిలో ఒక 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 మంచి వాతావరణంలో డిసిప్లిన్ని వాళ్ళ ఇన్కల్కేట్ చేయడం, అంటే రెస్పెక్ట్తో, గౌరవంతో కూడిన డిసిప్లిన్ అర్థం చేసుకోగలిగితేనే వాళ్ళు బాగా పెరుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాలెడ్జ్ చెప్పొచ్చు, కానీ మీ టీచర్ల గురించి అడిగితే గౌరవంగా చెప్పరు, తల్లిదండ్రుల గురించి అడిగితే గౌరవంగా చెప్పరు, లేకపోతే పక్కన గురించి అడిగితే ఎప్పుడు యాంగర్, చాలా కోపము, చాలా అసహ్యము, చాలా హేట్రెడ్నెస్ అన్ని వాటితో బాడీ లాంగ్వేజ్ బాగుండదు, అందంగా ఉండరు పిల్లలు. నేను ఎప్పుడు మా వాళ్ళకి ఏం చెప్తానంటే బాగా హుషారుగా ఉండేట్టు చేయాలి, బాగా నవ్వుతూ ఉండేట్టు చేయాలి, బాగా ఎప్పుడూ సంతోషంగా తిరిగేటట్టు చేయాలి. ఈ ప్రాసెస్లో చదువులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, చదువులో మళ్ళీ కాంప్రమైజ్ అవ్వకూడదు, పరీక్షల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎట్టబట్టి అట్లా మార్కులు వేయకూడదు, అట్లానే చదువు ఏమాత్రం తక్కువ చెప్పకూడదు. దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ సే. అది చేస్తూ వాళ్ళ సంతోషంగా మంచిగా పెరిగేటట్టు చూడాలి. కాబట్టి ఈ 4 yearsలో బాగా పెరిగి అట్లా అవటం వల్ల యావరేజ్ స్టూడెంట్స్ కూడా చాలా మంచిగా వచ్చారు. మంచి పర్సనాలిటీ, ఉద్యోగం రావటం ఒక ఎత్తు, మంచి యాటిట్యూడ్తో పక్కన గురించి మంచిగా ఆలోచించడం, అట్లానే టీచర్ల గురించి మంచిగా ఆలోచించడం, మొత్తం సిస్టము ఎన్విరాన్మెంట్ గురించి మంచిగా ఆలోచించడం, అట్లా తయారయ్యారు. కాబట్టి వీళ్ళందరికీ ఫైనల్ ఇయర్ వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడ కూర్చున్న సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా గ్యారెంటీగా అంతకంటే తక్కువ లేకుండా వస్తాయి. 2 అష్యూరెన్సెస్. ఒకటి, ఈ ప్రాసెస్ అంతా హ్యాపీగా జరుగుతుంది, ఇట్ ఈస్ ఎ హ్యాపీ ప్రాసెస్, అండ్ అట్ ద సేమ్ టైం it is a very scientific process, it is a very outcome based process. అంటే డిఫరెంట్గా మనం ఏమనుకున్నామో అది అచీవ్ చేయగలుగుతాం. ఇది సంతోషంగా బాధతో అచీవ్ చేయటం అవ్వదు, కోపంగా అచీవ్ చేయటం అవ్వదు, బట్ సంతోషంగా అచీవ్ చేయటం అనేది ఇట్ ఈస్ ఎ బిట్ డిఫికల్ట్ ప్రాసెస్, బట్ వీఆర్ డూయింగ్ ఇట్. దానికి ఉదాహరణ ఏంటంటే అన్ని ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు వాళ్ళ కాలేజీల గురించి, ఇంటర్మీడియట్ కాలేజీ గురించి మంచిగా చెప్పరు, యూనివర్సిటీల గురించి మంచిగా చెప్పరు. కానీ ఇక్కడ మా పిల్లలు మాత్రం పోయిన సంవత్సరం అడ్మిషన్ మేము అనలైజ్ చేస్తే అవుట్ ఆఫ్ 1600, 650 members are referred by our own students. That is the greatest testimony for any institution. వాళ్ళకి ఏదైనా ఇన్స్టిట్యూట్లో బాధ కలిగితే, ఇన్స్టిట్యూట్లో నష్టం జరిగితే, ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం రాకపోతే, ఇన్స్టిట్యూషన్లో అనవసరమైన ఇబ్బంది పెడితే ఏ స్టూడెంట్ మా ఇన్స్టిట్యూట్లో చేరండి అని చెప్పండి. ఎస్, అది ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్. మీరు తల్లిదండ్రులు గమనించుంటారు, అన్ని యూనివర్సిటీ వాళ్ళు అందరూ టీవీలు నిండా, పేపర్లు నిండా పెద్ద చేశారు, కానీ మనం ఇంతవరకు వేయలేదు. నమ్మకం ఏంటంటే మనం మంచి పని చేస్తున్నాం, బాగా చేస్తున్నాం, పిల్లలు బాగా పెరుగుతున్నారు, బాగా అభివృద్ధి సాధిస్తున్నారు. దట్ ఈస్ ఎనఫ్. పిల్లలు చాలు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు చెప్తారు మంచిగా, దట్స్ ఇట్. సో ఇది ఇట్లా మీరందరూ డెవలప్ అయినందుకు మరోసారి మీరందరూ ఇంత కోఆపరేటివ్గా ఈ ఇయర్ అంతా బాగా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ ఇయర్ ఇప్పుడు అయిపోతుంది కాబట్టి మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే చాలా మంది తల్లిదండ్రులు వచ్చారు, ఆ పిల్లలు ప్రైజ్ తీసుకుంటే చూస్తారు కానీ వచ్చి ఉంటారు, అది చాలా గర్వకారణం. సో పిల్లలతో పాటు మీరు కూడా వచ్చి తీసుకోండి, మంచిది, చాలా మంచిగానే ఉంటుంది. మీరు కూడా తల్లిదండ్రులుగా మీరు కూడా మా మీద చాలా నమ్మకంతో ఏది ఎట్లా చేయమంటే, ఎట్లా ఉండమంటే, ఏ టైంకి పంపించమంటే ఆ టైంకి పంపించారు, ఎట్లా తయారు చేయమంటే అట్లా తయారు చేశారు. మేము పంపించిన అన్ని లెటర్లకి మీరు రెస్పాండ్ అయ్యారు. చాలా తల్లిదండ్రులందరికీ మా మీద ఉంచిన నమ్మకానికి, అట్లానే మా ఇన్స్టిట్యూట్ మీద ఉన్న గౌరవానికి మరీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.
తర్వాత ఇంకొక 20 రోజుల్లో మీకు పరీక్షలు అయిపోతాయి. స్టూడెంట్స్కి ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఎగ్జామ్స్. మీరు చేయాల్సింది సెలవుల్లో ఒక 25-30 డేస్ సెలవులు ఉంటాయి. ఏం చేస్తారు మీరు సెలవుల్లో అంటే, సరే థర్డ్ ఇయర్ వాళ్ళకి సిఆర్టీ క్లాసెస్ ఉంటాయి, అంటే ఈ ప్లేస్మెంట్స్కి ఇప్పుడే క్లాసులు మొదలు పెడతారు. అవి మీరు తప్పకుండా ఎండ అనుకోకుండా అటెండ్ అవ్వండి. చాలామంది అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి, సార్ అది మే అంతా ఎండ్ల కాలం కదా, మీరు ఎట్లా అని అంటే ఎట్లా పంపించండి సార్, పిల్లలు నలిగిపోతారు కరిగిపోతారు అనిపిస్తూ ఉంటుంది. అట్లా ఏం కాదు, పొద్దున్నే వాళ్ళు 8ంటికి వస్తారు, అప్పుడు ఏం ఎండ ఉండదు. కానీ ఈ ప్లేసు మీ ఇంట్లో ఉండే ప్లేస్ కంటే చల్లగా ఉంటుంది, 2 డిగ్రీలు తక్కువ ఉంటుంది. గుంటూరు కంటే ఇక్కడ 2-3 డిగ్రీలు తక్కువ ఉంటుంది. సో మోర్ దాన్ దట్ వాళ్ళకి ఎండాకాలంలో ఉండే కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏ ఇబ్బంది కలగకుండా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆల్ ద ఫెసిలిటీస్. ఏమి అవసరం ఉంటే అవన్నీ మేము చేస్తాము. ఎండలని మీరు అంత వాల్యుబుల్ కోచింగ్ని అవాయిడ్ చేయడం మంచిది కాదు. బికాస్ వాళ్ళ ప్లేస్మెంట్ చాలా ముఖ్యం, ఉద్యోగాలు చాలా ముఖ్యం కాబట్టి అది తప్పకుండా అటెండ్ అయ్యేటట్టు చూడండి. తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయేవాళ్ళు, సెకండ్ ఇయర్ అయిపోయేవాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా నేర్చుకోదలుచుకుంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవి నేర్చుకోండి. ఇది కాకుండా మీకు టైం ఉంటే తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే, మీ తల్లిదండ్రులు ఏం పని చేస్తారో ఆ పనిలో ఒక 15 రోజులు 20 రోజులు ఇన్వాల్వ్ అవ్వండి. ఎందుకు సార్, తల్లిదండ్రులు కూడా అనిపిస్తుంది వాళ్ళకి మేము ఏదో చిన్న పని చేస్తున్నాం కానీ వాళ్ళకి నొప్పి తెలియకుండా పెంచుతున్నాము. ఇప్పుడు ఎందుకంటే ఇదంతా అంటే, మీరు దయచేసి నా మాట వినండి, పిల్లలు బాగా అవుతారు. సో మీరు చిన్న పని చేసినా సరే మీ పనిలో కొంత ఇన్వాల్వ్ అవ్వనండి, కొంత అర్థం చేసుకోనండి. మీరు ఎంత కష్టపడి చదివిస్తున్నారు, ఎంత కష్టపడి ఫీజు కడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనేది మీరు వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ యాటిట్యూడ్ చాలా మారిపోతుంది. మామూలుగా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి పెయిన్ తెలియకపోవటం వల్ల ఆ కష్టపడే తత్వం కొంతమందికి రావటం లేదు. అది రావాలి అంటే బేసిక్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్ యువర్ పేరెంట్. మీ పేరెంట్ ఏం చేస్తారు, ఎంత చిన్న పనైనా. మీరు ఆటో డ్రైవర్ అయితే ఆటో నడిపించండి వాళ్ళ చేత, కార్పెంటర్ అయితే కార్పెంటర్ పని చేయించండి, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ పని చేయించండి. మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో మీ సీట్ పక్కన కూర్చోబెట్టుకోండి. దట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఎందుకు అంటే వాళ్ళు మంచిగా ఉద్యోగం తీసుకోవటమే కాకుండా వాళ్ళు మంచి లీడర్స్ అవ్వాలి, జీవితంలో గొప్పగా అవ్వాలి అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వాలంటే, ముందు వాళ్ళ ఫ్యామిలీ అర్థం కావాలి. తర్వాత ఫ్యామిలీలో ఏంటి, ఎవరు ఏ రోల్ పోషిస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇది చేస్తారు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో చుట్టూ ఉన్న నైబర్స్ అర్థం కావాలి. వాట్ ఈస్ దేర్ గోయింగ్ ఆన్, అంటే ఏం జరుగుతుంది చుట్టుపక్కల అనేది అర్థం కావాలి. మూడవది సొసైటీ అర్థం కావాలి, మనకున్న ఇమీడియట్ సొసైటీ అర్థం కావాలి. నాలుగవది దేశము ప్రపంచము అర్థం కావాలి. లేకపోతే నోబడీ బికమ్స్ ఎ లీడర్. Nobody becomes a leader. This is the phase how they should grow. Not only the knowledge path, marks path. అసలు ఫ్యామిలీలో అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తాడు, ఎంత కష్టపడతాడు, ఎంత కష్టపడితే డబ్బు వస్తుంది, ఎంత డబ్బు వస్తుంది. బిజినెస్ అయి కూడా అయ్యి ఉండొచ్చు. ఆ బిజినెస్ కైనా ఎంత కష్టపడాలి, ఎంత ప్లాన్ చేయాలి అనేది దే షుడ్ అండర్స్టాండ్. దిస్ ఈజ్ వెరీ మచ్ దేర్ ఇన్ ఆల్ ద ఫారిన్ యూనివర్సిటీస్. ఇండియన్స్ అలవాటు లేదు కానీ ఇన్ ఆల్ ద ఫారిన్ గుడ్ యూనివర్సిటీస్, ఎస్ దట్ ఈస్ దేర్. స్టాన్ఫోర్డ్లో సీట్ రావాలంటే యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ ప్రాజెక్ట్ వర్క్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేస్తేనే స్టాన్ఫోర్డ్లో మీకు సీట్ వస్తుంది, లేకపోతే రాదు. అన్ని యూనివర్సిటీలు మనమే ఏం తెలియకుండా పెంచాలి. పక్కన వాళ్ళతో సంబంధం లేకుండా పెంచాలి. పక్కన వాళ్ళ ఏంటో తెలియకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని అర్థం చేసుకో అక్కర్లేదు.
మన డబ్బు మన ఇల్లు మన ఇది ఉంది కాబట్టి చాలు అనుకుంటారు. అట్లా పెరగలేరు పిల్లలు. మంచిగా అవ్వాలి అంటే ముందు న్యూక్లియస్ అర్థం కావాలి, ఫ్యామిలీ అర్థం కావాలి, తర్వాత నైబరీస్ అర్థం కావాలి, తర్వాత ఇమీడియట్ సొసైటీ అర్థం కావాలి, తర్వాత దేశం ప్రపంచం అర్థమైతే దే విల్ బికమ్ ద లీడర్స్. సో అది మీ పిల్లలు కష్టపెట్టారు అట్లా అనుకోవద్దు, వాళ్ళు నేర్చుకుంటున్నారు అనుకోండి. తప్పకుండా దానివల్ల ఆ యాటిట్యూడ్ చాలా మారుతుంది, వాళ్ళు ఆలోచించే తీరు చాలా మారుతుంది. ఇంతకు ముందు ఏం మారుతుంది మీరు ఏం గమనించవచ్చు అంటే 15 రోజులు ఈ పని చేస్తే వాళ్ళు ప్రతిదానికి మిమ్మల్ని డిమాండ్ చేస్తారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు మోటార్ సైకిల్ కావాలి, నాకు కారు కావాలి, నాకు బట్టలు కావాలి, నాకు డబ్బు కావాలి. ఆ డిమాండింగ్ ఆగిపోతుంది. when they know what is there. మీరు ఎట్లా సంపాదిస్తున్నారో తెలిస్తే అంత డిమాండ్ చేసి అడగలేదు. అది మీరు పర్సెప్చువల్ క్లియర్గా చూడొచ్చు. సో అది తర్వాత పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, బాబు మీరు నార్మల్గా ఈ ఇంటర్మీడియట్ అట్లా అదే అట్లా మిగతా చోట చేయటం వల్ల కానీ మీకు ఏమవుతుందంటే 2 ప్రాబ్లమ్స్లో మీరు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఒకటేమో మీరు అన్నిటికంటే ఎవడు మీకు హీరో అంటే సినిమా వాడు. అది వదిలేయండి, సినిమాని సినిమాగా ఎంటర్టైన్మెంట్ లాగా ఎంజాయ్ చేయడానికి చూడండి. వాళ్ళు మీ హీరోలు కాదు, మీకు మీరే హీరోలు. వాళ్ళందరికంటే మీరు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళందరికంటే మీరు మంచిగా బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు, వాళ్ళందరికంటే గొప్పగా తెలివైనట్టు. కాబట్టి వాళ్ళని ఇమిటేట్ చేసి అది చేద్దాం అనుకోబాకండి. రెండోది వాళ్ళ గురించి మీరు గ్రూపులుగా అయిపోయి ఆలోచించండి. సో సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ యూ హ్యావ్ ఎంజాయ్, ట్రై టు ఎంజాయ్, దట్స్ ఇట్. రెండోది మన ఏరియాలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, అంటే మనకు తక్కువ, వేరే దగ్గర బాగా ఎక్కువ ఉంది, కమ్యూనల్ ప్రాబ్లమ్స్. నేను ఈ కమ్యూనిటీ వాడిని, నేను ఈ కమ్యూనిటీ వాడిని, మన ఇద్దరికి డిస్టెన్స్ అదంతా. నేను చెప్తున్నాను బాబు, మీరు జీవితంలో పెద్దగా అవ్వాలి, గొప్పగా అవ్వాలంటే మీ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే చుట్టూ ఉంటే మీరు అవ్వలేదు. అందరితో కనెక్ట్ అవ్వగలిగితేనే, అందరితో మాట్లాడగలిగితేనే, అందరితో మంచిగా ఉండగలిగితే, అన్ని కమ్యూనిటీస్కి కనెక్ట్ అవ్వగలిగితేనే మీరు గొప్పగా అవుతారు. మీరు బిజినెస్ చేయాలి, బాగా సంపాదించాలనుకోండి, ఒక్క కమ్యూనిటీ వాళ్ళతో, రెడ్లతో, కమ్మాళ్ళతో, వేరే వాళ్ళతో కాదు, అందరూ రావాలి ఆ బిజినెస్ దగ్గర. సోషల్ లీడర్ అవ్వాలనుకోండి, సో అందరూ మీతో కనెక్ట్ అవ్వాలి. పొలిటికల్ లీడర్ అవ్వాలనుకోండి, అందరూ మీతో కనెక్ట్ అవ్వాలి. ఒక్కళ్ళతో అయితే ఈ కెనాట్ గ్రో. మనం ఎప్పుడు నాదెళ్ళ సత్య వాళ్ళే వీళ్ళే బ్రహ్మాండంగా అయ్యారు అమెరికాలో అని అనుకుంటూ ఉంటాం. ఎందుకు అయ్యారు? మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు అవ్వలేదు అంటే, మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కమ్యూనల్ ప్రాబ్లమ్స్తో చాలా క్లోజ్డ్గా ఉండిపోతున్నారు. ఎవరైతే దాన్ని బ్రేక్ చేశారో, ఎవరైతే మిగతా వాళ్ళతో, అమెరికా వాళ్ళతో కనెక్ట్ అవుతున్నారో, అమెరికన్ కల్చర్ని ఫాలో అవుతున్నారో, వాళ్ళు దే ఆర్ గ్రోయింగ్ ఇన్ ఎ బిగ్ వే. వాళ్ళు చాలా ఫాస్ట్గా పెరుగుతున్నారు. అది ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంది, బయట నాకు తెలుసు. కానీ అది పెట్టుకుంటే మాత్రం మీరు అందరితో బాగా మంచిగా ఉండండి. సో దట్ ఈస్ అ వెరీ నేరోడ్ థింకింగ్. ఓకే, మనం అనుకున్నట్టు బాగానే మంచిగానే ఉండొచ్చు. యూ నీడ్ నాట్ హేట్ సంబడి, యూ నీడ్ నాట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ సంబడి. యూ హ్యావ్ టు కనెక్ట్ టు ఎవ్రీబడి అండ్ గుడ్ టు ఎవ్రీబడి అండ్ గ్రో విత్ ఎవ్రీబడి. సో ఈ 2 పనులు చేయండి. ఒకటేమో మీ అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారో అక్కడికి వెళ్ళి పని చేయండి. రెండోది ఏదైనా చదవగలిగితే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అది చేయండి. మూడోది ఆ థింకింగ్ ప్రాసెస్ చాలా మారింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏం ఇష్యూస్ లేవు, కానీ ఇంకా మారాలి, ఇంకా బెటర్గా థింకింగ్ ప్రాసెస్ అవ్వాలి. మీరందరూ నాట్ ఓన్లీ బికమింగ్ ఎంప్లాయీస్, ఏదో ఉద్యోగస్తులు అవటం కాదు, మీరందరూ లీడర్లు అవ్వాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలే, ఆ రెడ్ బస్ అబ్బాయి మంచి లీడర్ అయ్యాడు, అబీ బస్ అబ్బాయి మంచి లీడర్ అయ్యాడు, ఇంకా చాలా మంది పొలిటికల్ లీడర్స్ అయ్యారు. అచ్చెన్నాయుడు ఆ మంత్రిగా లీడర్ అయ్యారు, కేటీఆర్ మంచి లీడర్ అయ్యారు, చాలా మంది లీడర్స్ అయ్యారు, చాలా మంది, నాట్ 1 or 2, లార్జ్ నెంబర్స్. యూ షుడ్ బికమ్ గ్రేట్ లీడర్స్ ఇన్ యువర్ ఫీల్డ్స్.
let it be a business. You should not simple business, you should become business leaders. సో అందుకని అది అవ్వటానికి యూ షుడ్ కనెక్ట్ టు ఎవ్రీబడి, అందరితో మంచిగా ఉండండి. ఎనీవే మరోసారి బాగా పర్ఫామ్ చేసినందుకు ఈ ప్రైజ్ మరి తీసుకోవడానికి వచ్చినందుకు, స్కాలర్షిప్ తీసుకోవడానికి వచ్చినందుకు మీకు మీ తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిగతా స్టూడెంట్స్ అందరూ చాలా మంచిగా, చాలా చాలా హాయిగా, సంతోషంగా ఈ సంవత్సరం అంతా గడిపి మంచిగా బిహేవ్ చేసినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం మీ ఇచ్చే అందరికీ నమస్కారం. నేను మీ ఉందాం అనుకున్నా, ఉండడానికి నాకు కాలు నొప్పిగా ఉండే నాట్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైం. అయితే నాకు కాలు నొప్పి ఉండలేకపోతున్నాను. ఐ లవ్ టు బి విత్ ద స్టూడెంట్స్తో బాగా ఉండటం నాకు ఇష్టం కూడా. అయితే బాగా మళ్ళీ వర్క్ అవుతుంది, అందుకని ఉండలేకపోతున్నాను. మళ్ళీ కలుస్తాను వాళ్ళ తర్వాత కూడా. అట్లానే స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ ప్రైజులు కూడా ఇస్తారు. సో అవి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఎందుకులే అనుకుంటారు తల్లిదండ్రులు, స్పోర్ట్స్లో చాలా తెలుస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు ఓడిపోతాం, కొన్నిసార్లు గెలుస్తాం. ఆ ఓడిపోవడం, తట్టుకోవడం అనేది మామూలు టెక్స్ట్ బుక్స్లో ఉండదు, స్పోర్ట్స్లో ఉంటుంది. అందుకని స్పోర్ట్స్, కల్చరల్ ఐటమ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఎంకరేజ్ చేయండి. మేమైతే ప్రతి 10 రోజులకు ఒకసారి ఏదో ఒక యాక్టివిటీ కండక్ట్ చేయడం వల్ల ఈ వీళ్ళకి వ్యక్తిత్వం, పరిపూర్ణమైన వ్యక్తిత్వం వస్తుంది. అందుకనే ఈ ప్లేస్మెంట్స్ మిగతా అన్నీ బాగా జరుగుతున్నాయి. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.